హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేసుకుందాము. సో నిన్న మనం 14th చాప్టర్ లక్ష్యాలు సంకల్పాలు ఎందుకు నెరవేరడం లేదు అనే టాపిక్ మొదలు పెట్టాము. దీనిలో నిన్న కంటిన్యూ చేస్తున్నది ఏంటి అంటే సంపద లేదా ధనము అనేవి ఆధ్యాత్మికతకు అడ్డంకులు అని భావిస్తున్నారు అనే క్వశ్చన్ మీద. సో దానికి ఆన్సర్ ఏం చెప్పారు అంటే అసలు మన సంపదకిను ఆధ్యాత్మికతకి సంబంధం లేదు, కానీ మన సంపద అనేది ఎప్పుడు సరి అయిన మార్గంలో సంపాదించడం అన్నదే అయి ఉండాలి అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అక్రమ సంపాదన మోసం ద్వారానే చాలా మంది ధనవంతులు అయ్యారని, ధనవంతులు అందరూ చెడ్డవారు అనే భావనలు మీకు ఉన్నాయా? ముందు మన సంగతి చూసుకుంటే చాలు, మనల్ని ఎవరితోనూ పోల్చుకోరాదు. మనకు సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన జీవిత విధానం, సరి అయిన సంపాదన విధానం మొదలైన విషయాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. ఎవరి దారి వారిది, ఎవరి ఇష్టారాజ్యం వారిది. పోలిక అనేది విషం వంటిది. ధనవంతులు అందరూ చెడ్డవారో మంచివారో అని నిర్ణయించి తీర్పు చెప్పవలసిన పరిజ్ఞానం మన దగ్గర లేదు. సో మన డబ్బులున్న వాళ్ళందరూ సరిగ్గా ప్రాపర్ వేలోనే ఆ డబ్బులతో సంపాదించారా లేదా అనే ఒక్కోసారి క్వశ్చన్ వస్తుంది కదా. అది ఆ క్వశ్చన్ అసలు మనకి అనవసరం అని చెప్తున్నారు అనమాట. అది మనకు సంబంధించింది కాదు. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరము లేదు. మనకు అటువంటి కావాల్సిన పరిజ్ఞానం అంటే డేటా కూడా మన దగ్గర లేదు అంటున్నారు. వారు మంచివారైనా చెడ్డవారైనా మనకేమిటి? మనం ఆనందంగా జీవితానుభవాలు పొందడం, సమాజ హితానికి చేయూతనివ్వటం, ఇతర జీవజాతుల శ్రేయస్సుకు పాటుపడటం మనం అత్యంత ఆవశ్యకంగా చేయవలసి ఉంది. జడ్జిమెంట్ మన కర్తవ్యం కానే కాదు. నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్. సో పక్కన వాళ్ళు ఏం చేస్తున్నా ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. మనం మన జీవన విధానం గురించి మనం చూసుకుందాం అంటున్నారు. మీ లక్ష్యం యొక్క కంపన పునఃపుణ్యం అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అందుకున్నప్పుడే దాన్ని సాధించగలరు. సో మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో దాని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మనం మన ఏ గోల్ అయితే ఉందో దాని వైబ్రేషను, మన థింకింగ్ వైబ్రేషన్ అంటే అంత పాజిటివ్ థింకింగ్ ఆ రెండు మ్యాచ్ అయినప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము అని చెప్తున్నారు. జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రకంపన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి రిలేషన్లో రిలేటివ్గా ఉంటాయి. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి సంఘటన, ప్రతి జీవిత అనుభవము ఒక్కొక్క రీతిలో ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ కలిగి దానికి అనుగుణంగా శక్తి స్థాయిలను మరి ఫ్రీక్వెన్సీ స్థాయిలను కలిగి ఉంటుంది. సో మనకి ఎటువంటి సంఘటన జరిగినా కూడా అది మన యొక్క ఆలోచన వైబ్రేషన్స్ని బట్టి, మన ఎనర్జీస్ని బట్టి అది వస్తుంది అని చెప్తున్నారు. భూమి ఒక ఫ్రీక్వెన్సీలోను, సూర్యుడు ఒక ఫ్రీక్వెన్సీలోను, చంద్రుడు ఒక ఫ్రీక్వెన్సీలోను, అలాగే గంగా నది ఒక ఫ్రీక్వెన్సీలోను, గోదావరి ఒక ఫ్రీక్వెన్సీలోను, హిమాలయ పర్వతాలు ఒక ఫ్రీక్వెన్సీలోను, ఇలా వివిధ ఫ్రీక్వెన్సీల్లో ప్రకంపిస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క గుణాలు, ప్రేమ ఒక ఫ్రీక్వెన్సీలోను, దానగుణం ఒక ఫ్రీక్వెన్సీలోను, ధైర్యం ఒక ఫ్రీక్వెన్సీలోను, ఇతరులకు సహాయపడే తత్వం ఒక ఫ్రీక్వెన్సీలోను, యోగి ఒక ఫ్రీక్వెన్సీలోను, రాజకీయ నాయకుడు ఒక ఫ్రీక్వెన్సీలోను ప్రకంపనలు కలిగి ఉంటారు. సో మనం చూసే ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి వస్తువు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి అని చదివాము. సో ఈచ్ ఎనర్జీ లెవెల్స్ కి డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దాన్ని బట్టి భూమికి ఒకటి, సూర్యుడికి ఒకటి, చంద్రుడికి ఒకటి ఆ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అవి డిఫరెంట్ థింగ్స్ కాబట్టి అవి డిఫరెంట్ గా ఉన్నాయి. అలా అదొకటే కాకుండా మనలో ఉన్న గుణాలు, అది ఎటువంటిది, ప్రేమ కానీ, కరుణ కానీ, ధైర్యం కానీ, వాటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే నెలకు 40,000 సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలోను, నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలోను, 10 లక్షలు సంపాదించే వ్యక్తి ఒక ఫ్రీక్వెన్సీలోను, ఇలా వివిధ సంపాదన స్థాయిల్లో వివిధ ఫ్రీక్వెన్సీల్లో ప్రకంపనలు కలిగి ఉంటారు. సో
ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఆ మనిషిలో కూడా వాళ్ళ భావోద్వేగాలన్నిటికీ కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని. గాంధీ మహాత్ముడు నడిపిన స్వాతంత్ర ఉద్యమం ఫ్రీక్వెన్సీ బ్రిటిష్ వారి నిరంకుశ పాలన యొక్క ఫ్రీక్వెన్సీ కంటే చాలా ఎక్కువ. మన ఫ్రీక్వెన్సీ కంటే రమణ మహర్షి యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీని ఎలా వృద్ధి చెందించుకోగలం? ఊహాశక్తి అంటే ఇమాజినేషన్ మరియు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ద్వారా. మన ఆర్థిక ప్రకంపనలు అంటే ఫైనాన్షియల్ వైబ్రేషన్స్ మరి ముఖేష్ అంబానీ యొక్క ఆర్థిక ప్రకంపనలు ఒకటిగా ఉండవు. ముఖేష్ అంబానీ యొక్క ఆర్థిక ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి. మనం కనుక ఊహాశక్తితో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ స్థాయి ఉన్నత ప్రకంపనను కలిగి ఉన్నట్లయితే ఆ స్థాయిని అందుకోగలము. సో ఇలానే అంటే ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నారు కదా, అలానే ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీకి కూడా ఊరికే ముఖేష్ అంబానీతో కంపేర్ చేశారనమాట. ఆయన వేలో మనం కూడా ఆలోచించి మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో పెట్టుకుంటే కనుక మన ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీ కూడా మనం పెంచుకోగలము అని చెప్తున్నారు. ఉన్నతమైన ఆర్థిక ప్రకంపనలను మన సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించుకోగలిగినప్పుడు ఈ విశ్వం ఉన్నతమైన ఆర్థిక శక్తిని అంటే ఫైనాన్షియల్ పవర్ని పొందటానికి గల అవకాశాలను సృష్టిస్తుంది. సక్సెస్ ఈజ్ అచీవ్డ్ ట్వైస్, వన్స్ ఇన్ ద మైండ్ అండ్ ద సెకండ్ టైం ఇన్ ద రియల్ వరల్డ్. విజయం అనేది 2 సార్లు సాధించబడుతుంది. మొదటిసారి మన మైండ్లో అంటే సబ్ కాన్షియస్ మైండ్లో, రెండవసారి ఈ వాస్తవ ప్రపంచంలోనూ. మనం కూడా ఇది ఎవరు చెప్పారంటే అజీం ప్రేమ్జీ అని విప్రో చైర్మన్ గా చెప్పిన వాటంట. మనం కూడా అజీం ప్రేమ్జీ, ధీరుభాయ్ అంబానీ వలె సంపన్నులం కాగలం. ఆ స్థాయికి చేరుకోగల శక్తి సామర్థ్యాలు మన అంతరంగంలో ఉన్నాయి. మనము అజీం ప్రేమ్జీ, ధీరుభాయ్ అంబానీ మొదలైన వారి స్థాయిల్లో అంచనా శక్తిని అంటే థాట్ పవర్ని అమలు చేయవలసి ఉంది. అప్పుడే ఆ స్థాయికి చేరుకోగల అవకాశాలను ఈ విశ్వం సృష్టించగలదు. రీజనింగ్ మైండ్, భయాలు, విశ్లేషణలు, సందేహాలతో మనం ఉన్నత ప్రకంపనలను అందుకోలేకపోతున్నాం. అందుకే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఉన్నతమైన లక్ష్యము లేదా సంకల్పాలను ఎంచుకుని అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేస్తే మిగతా పనిని అది చూసుకుంటుంది. మన లక్ష్యం యొక్క సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా పాతాళ భైరవికి చెప్పటమే. సో మనకి ఎటువంటి రీజనింగ్ మైండ్, ఎనాలిసిస్, లాజికల్స్ ఏమీ లేకుండా మనం జస్ట్ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే కావాలో దాన్ని ఎమోషన్స్ అండ్ తో కనుక చెప్పగలిగితే, ఫీలింగ్స్తో ఆటోమేటిక్గా ఈ యూనివర్స్ మనకు చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ప్రకంపనలు మరియు ఫ్రీక్వెన్సీలకు అనుగుణంగానే మనం ఏదైనా సాధించగలం. ఉదాహరణకు ఒక పుస్తకాన్ని కొనగలిగితే ఫ్రీక్వెన్సీ అనేది అదే పుస్తకం యొక్క జిరాక్స్ కాపీని చదవటం వల్ల కలిగే ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ. ఇక్కడ మన యొక్క చౌకబారుతనం తెలిసిపోతుంది. సో మనం పుస్తకం కొనుక్కుని చదువుకున్న ఫ్రీక్వెన్సీకి జిరాక్స్ చదువుకున్న ఫ్రీక్వెన్సీకి కూడా చాలా తేడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తా ప్రభుత్వం యొక్క వాహనాన్ని అన్నీ ఉచితంగా వస్తాయనే ఆలోచనలతో ఇష్టానుసారంగా వాడుకుంటాడు. అటువంటి వ్యక్తి ఉన్నత ఆర్థిక ప్రకంపనను కలిగి ఉండలేడు. మనం కనుక ఫ్రీగా వస్తుంది అని చెప్పి దాన్ని ఊరికే అనవసరంగా యూజ్ చేస్తే కనుక ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సరే, ఫైనాన్షియల్ వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి అని. చౌకబారుతనం ఉన్నత ఆర్థిక ప్రకంపనలు ఇవ్వజాలదు. కనుక మీకేమి కావాలో మీ సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించుకోండి. చౌకబారుతనాన్ని వదిలిపెట్టండి. మనం అజీం ప్రేమ్జీ, ధీరుభాయ్ అంబానీ, కుమారమంగళం బిర్లా స్థాయిలో ధనవంతులం కావాలంటే ఆ స్థాయిలో కల ప్రకంపనలను, ఫ్రీక్వెన్సీలను మరి శక్తి స్థాయిలను మన సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించుకోగలిగినప్పుడే అది సాధ్యం.
మనము ఆ స్థాయిలో ప్రకంపనలు అంటే సాధన, కృషి కలిగి ఉండాలి. లేకపోతే పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు అవుతుంది. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం జస్ట్ ఇది కావాలి అని చెప్పటం ఒక్కటే కాదు. దాంతో పాటు మన సాధన, కృషి కూడా చేయాలి అని చెప్తున్నారు. కేవలం ధనంను మాత్రమే చిత్రీకరణ చేస్తున్నారా? ఇది ఇంకో క్వెషన్ అడుగుతున్నారు మనల్ని. సో, మనకేదైతే కావాలనుకుంటున్నామో అది రిజల్ట్స్ వచ్చేసినట్లు విజువలైజ్ చేసేటప్పుడు ఓన్లీ డబ్బు గురించి ఆలోచిస్తున్నారా అని. ఒక వ్యక్తి 5 ఏళ్ల క్రితం ఒక లక్ష్యం ఎంచుకున్నాడు. తన ఊహాశక్తితో ప్రతిరోజు తన దగ్గర లక్షలు, కోట్ల రూపాయలు ఉంటున్నట్లుగా కలలు కన్నాడు. అతని లక్ష్యం నెరవేరింది. చివరికి అతడు ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషియర్ అయ్యాడు. ప్రతిరోజు లక్షలు, కోట్ల రూపాయలు లెక్కిస్తున్నాడు. డోంట్ ఇంటెండ్ మనీ డైరెక్ట్‌లీ. Skip money intentions and intend whatever you think you will do with the money instead. Go for the adventure, the expansion, the new possibilities. Visualize how your life experiences, your lifestyle, spending money would be if you had the money that you want. కేవలం డబ్బు లేదా ధనం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి. కేవలం డబ్బు సంపాదన అనే ఒట్టి సంకల్పాన్ని త్యజించండి. ఆ డబ్బుతో ఏ ఏ సాహసాలు పొందుతారు, ఏ విధంగా కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు అనే విధంగా మీ లక్ష్యాలు లేదా సంకల్పాలు ఉండాలి. మీరు కల్పించిన, వాంఛించిన ధనం ఏ ఏ జీవితానుభవాలను పొందుతారు, మీ జీవన శైలి ఎలా ఉంటుంది, ఏ విధంగా డబ్బు ఖర్చు చేస్తారు మొదలైన విషయాలను ఊహాశక్తితో కలలు కనండి. సో, నాకు ఇంత డబ్బు కావాలి అని కాకుండా ఆ డబ్బు ఉన్నప్పుడు మన లైఫ్ చేంజెస్ ఎలా ఉంటాయి? ఎటువంటి ఆపర్చునిటీస్ మనం తెచ్చుకుంటాము? వాటి గురించి విజువలైజ్ చేసుకోమంటున్నారు. ఎక్కువ సార్లు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అదే అవుతుంది. దిస్ యూనివర్స్ వర్క్స్ ఆన్ వైబ్రేషన్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్. ద లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాచెస్ యువర్ ఫ్రీక్వెన్సీ. విత్ దట్ బ్రింగ్స్ ఇట్ ఇన్ యువర్ 3-dimensional రియాలిటీ. ఈ విశ్వం ప్రకంపనాలు మరియు వాటి ఫ్రీక్వెన్సీల ఆధారంగా పనిచేస్తుంది. మీరు లక్ష్యము లేదా సంకల్పం యొక్క శక్తి స్థాయిలోని ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఆకర్షణ సిద్ధాంతం పనిచేసి దానిని ఈ 3 తలాల వాస్తవ రూపం చెందిస్తుంది. యుద్ధం వద్దు అని 100 సార్లు, శాంతి కావాలి అని 10 సార్లు అనుకున్నారనుకోండి, ఈ రెండింటిలో యుద్ధం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం. మీరు వెల్లడిస్తున్న ప్రకంపనలన్నీ యుద్ధం గురించి ఎక్కువగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది కదా! మనకి అది వద్దు, పలానా వద్దు, ఇది అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా మనం దాన్ని పాజిటివ్‌గా నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది ఇలా అవ్వాలి అని పాజిటివ్‌గా చెప్పుకోవాలి అని అంటున్నారు. సో, నెగెటివ్‌గా వద్దు అని ఎక్కువ దేని మీదైతే మనం ఆలోచన పెడుతున్నామో అదే జరుగుతుంది అని. నా భర్త లేదా భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాను, ఉండలేను అని వీటిలో ఏది ఎక్కువ సార్లు ఆలోచిస్తే అదే జరుగుతుంది. నాకు ఈ ఆర్థిక సమస్యలు వద్దు అని 100 సార్లు, నేను పుష్కలంగా ధనం సంపాదిస్తున్నాను అని 25 సార్లు ఆలోచిస్తుంటే, ఎక్కువ సార్లు దేని గురించి ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. నేను ఉబ్బకాయంతో ఉన్నాను. దీన్ని తగ్గించుకోవాలి అని 100 సార్లు, నేను సన్నగా, నాజూగ్గా ఉన్నాను అని 30 సార్లు ఆలోచిస్తుంటే, ఏది ఎక్కువ సార్లు ఆలోచిస్తే అది జరుగుతుంది. సో, నెగెటివ్‌గా అంటే నెగటివిటీ వద్దు అనే బదులు పాజిటివిటీని కావాలి అని చెప్పి ఎక్కువ మన ఆలోచనలో పెట్టుకోమని చెప్తున్నారు. దీనిని బట్టి మీకు ఏం అర్థమైంది? మనకు ఏది వద్దో దాని గురించి ఆలోచించకూడదు అని. మనకు కావాల్సిన దాని గురించే ఆలోచనలు పెట్టాలి. దాని గురించి ఊహాశక్తితో కలలు కనాలి. మనం వాంఛించిన దాని కోసమే థాట్ పవర్ పెడదాము. మనకి ఏది కావాలో అక్కడే మనం థాట్స్ పెడతాము. ఆకర్షణ సిద్ధాంతం అంటేనే ఇది. నాకు పెళ్లి జరగదేమో అని 100 సార్లు, పెళ్లి జరుగుతుంది లేదా పెళ్లి ఇప్పటికే జరిగింది అని ఊహాశక్తితో కలలు కనడం 150 సార్లు ఆలోచిస్తే, ఏది ఎక్కువ సార్లు ఆలోచించామో అదే వాస్తవ రూపం చెందుతుంది. సో, మనకి ఆ నెగటివిటీ వద్దు అనే బదులు పాజిటివిటీ కావాలి అనే వైపు మన ఆలోచనలు మళ్లించాలి అని. అభ్యాసం. లక్ష్యాన్ని గురించి ఆలోచించుట. సుఖాసనంలో హాయిగా కూర్చుని, కళ్ళు మూసుకొని 2, 3 నిమిషాలు నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ వదలండి. దేహం మొత్తం రిలాక్స్ అయినట్లుగా భావన చెందండి.
ఏదైనా ఒక లక్ష్యాన్ని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా ఎంచుకోండి. దాని యొక్క పాజిటివ్ ఫలితాన్ని మాత్రమే ఊహాశక్తిలో కలలు కనండి. ఒక్క 10 నిమిషాలు చిత్రీకరణ చేస్తూ ఉండండి. మీరు దేనిని వాంఛిస్తున్నారో దానినే ఎక్కువ సార్లు మననం చేస్తూ 4 నిమిషాలు ఉండండి. సో, మనకు ఏది కావాలో దాన్ని పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ, దాని మీద ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ పెట్టుకుంటూ విజువలైజ్ చేయాలి. ఆ తర్వాత మనం దాన్ని ఎఫర్మేషన్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. అది మనకి రావాలి, కావాలి, అది మనకి ఉపయోగపడుతుంది. అలా ఎఫర్మేషన్స్ ఒక 4 మినిట్స్ చేయాలి. ఇప్పుడు అరచేతులను కళ్ళపైన ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు వాంఛించిన దాని గురించి అస్సలు ఆలోచించకండి. మీ యొక్క గురి కేవలం మీరు వాంఛించిన దాని కోసమే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని వదిలిపెట్టకండి. ఈ అభ్యాసం 15 నిమిషాలు చేయండి. అంతే చాలు. రోజు లేదా వారంలో 2, 3 సార్లు చేయండి. చాలు. When you shout no at those things you do not want, you are actually inviting those unwanted things into your experience. When you shout yes at those things you want, you are actually inviting those things into your experience. మనం నో అని చెప్తూ దాన్ని మాట్లాడుతున్నా కూడా దాన్నే మనం అట్రాక్ట్ చేస్తున్నాము. అందుకని యెస్ అని చెప్తూ మనకేది కావాలో దాన్ని ఇన్వైట్ చేయమంటున్నారు. మీరు వాంఛించని వాటిని వద్దు అని బిగ్గరగా అరిచే కొలది అవి మీ జీవితానుభవాలుగా ఆకర్షించబడతాయి. మీరు వాంఛించిన వాటిని కావాలి, అవును అని మీరు స్వాగతించినట్లయితే అవి మీ జీవితానుభవాలుగా ఆకర్షించబడతాయి. ప్రమాదం జరగకూడదు అని ఎంత వద్దనుకుంటే అంతగా దాన్ని ఆకర్షిస్తారు. అలా కాకుండా అంతా మంచికే అనే భావన ఎక్కువగా తలుచుకున్నారు అంటే జీవితంలో అంతా మంచినే ఆకర్షిస్తారు. ఓకే. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇగ్నోరింగ్ ల్యాక్ టు క్రియేట్ అబండెన్స్. విస్తారమైనవి లభించాలి అంటే కొరత లేదా లేమిని తృణీకరించండి. జీవితంలో ఆనందం లేదు. జీవితంలో సరిపడా వనరులు లేవు. నాకు తగిన ఇంటెలిజెన్స్ లేదు. ఫలానా లక్ష్యాన్ని విజయవంతంగా చేయటానికి నా దగ్గర తగినంత డబ్బులు లేవు. నా దగ్గర కనుక ₹100,00,00,000 ఉంటే కనుక ఎంతో ప్రజాసేవ చేసేవాడిని. నా దగ్గర తగినంత డబ్బు లేదు కనుక ఐఏఎస్ పరీక్షలు ప్రిపేర్ కాలేకపోతున్నాను. కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకోవటానికి నా దగ్గర అంత ధనం లేదు. అమెరికా, యూరప్ ట్రిప్ వెళ్ళటానికి నా దగ్గర డబ్బు లేదు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించటానికి నాకు అంత శక్తి కానీ, ధైర్యం కానీ లేవు. నేను అందంగా కనుక ఉన్నట్లయితే ఒక ధనవంతుడైన యువకుడిని పెళ్లి చేసుకోగలను. ఇప్పుడున్న ఆర్థిక మాంద్యంలో 10 కేజీల బంగారం కొనలేము. నాకు సరియైన బ్యాక్‌గ్రౌండ్ లేదు. కనుక రాజకీయాల్లో ప్రవేశించలేను. ఇలా మనలో ఎక్కువ మంది శాతం లేమి గురించి, కొరత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. సో, మన ఆలోచనల్లో ఎటువంటివి మనకి లేవు అని ఆలోచిస్తామో ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. ఈ కొరత లేదా లేమి గురించి పట్టించుకోకండి. ఆత్మశక్తికి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైనా సాధ్యమే కనుక, మనకు ఏది కావాలో, మన లక్ష్యం ఏమిటో, దాని వలన కలిగే అనుభవాలను, మరి తుది ఫలితాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా కలలు కనండి. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలలు కంటున్నట్లుగా కలలు కనండి. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఇలా ఆలోచిస్తూ ఉంటే, వాడు నా దగ్గర 2,00,00,000 ఉన్నట్లయితే ఆడి Q7 సీరీస్ కార్ కొనుక్కునేవాడిని అని 20,00,00,000 ఇచ్చేవాడు. ఆహ్, ఆ 20,00,00,000 ఇచ్చేవాడెవడు. అలా కాకుండా డబ్బుతో లింక్ పెట్టకుండా కారును కొన్నట్లుగాను, ఆ కారులో తిరుగుతూ తన వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో నిమగ్నమైనట్లుగాను, ఆ కారు తను ఎలా ఫీలవుతున్నాడు, జీవనశైలి ఎలా ఉంది, ఇలా అనేక రకాలుగా చిత్రీకరణ చేసుకున్నాడు. అతని లక్ష్యం నెరవేరింది. ఒక యువతి 10 సంవత్సరాలుగా తనకి పెళ్లి కాకపోవటానికి అనేక కారణాలు ఆలోచిస్తూ ఉండేది. ఎన్ని కారణాలు అంటే ఏమిటంట? తనకు పెళ్లయినట్లుగా, తీర్థయాత్రలు చేస్తున్నట్లుగా, తను తన భర్త కలిసి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకున్నట్లుగా, తామిద్దరము కలిసి పెళ్లి, పేరంటాలు, విందులు, ఉత్సవాలు హాజరైనట్లుగా ఊహాశక్తితో కలలు కని, తన అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేసిన 3 నెలల్లోనే వివాహం ఘనంగా జరిగింది. సో, దేనినైనా మనకేది కావాలి, దానిలో ఓన్లీ పాజిటివిటీ వైపు మాత్రమే మన ఊహాశక్తిని, ఎమోషన్స్‌ని పెట్టి ఆలోచించాలి అని చెప్తున్నారనమాట. మన అంతరంగం ఇస్తున్న కొరత గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మన అంతరంగం ఇస్తున్నప్పుడు కొరత గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఏది కావాలో, దేన్ని వాంఛిస్తున్నామో దాని గురించి, దాని తుది ఫలితాన్ని జీవితానుభవాలుగా పొందుతున్నట్లుగా కలలు కనండి. అన్నీ నెరవేరుతాయి. ఈ పుస్తకంలో ఒక్కటే చెప్తున్నాం. ఏ లక్ష్యము లేదు సంకల్పం అయినా సరే, మీ అంతర్బోధ అంటే ఇంట్యూషన్ నుండి ఎంచుకోండి. అలాంటి లక్ష్యము లేదా ఆనందకరమైన జీవితానుభవాలను ఇస్తుంది. విస్తారమైన సంపదపై మాత్రమే మీ ఆలోచనా శక్తిని కేంద్రీకరించండి. మనకి ఏదైతే కావాలో అబండెంట్‌గా వెళ్తూ అది మన ఇన్నర్ నుంచి అన్నీ ఇస్తుంది. ఇన్‌ఫైనైట్‌గా ఉంది దాని దగ్గర. సో, అటువంటి అప్పుడు మనము అయి ఇంట్యూషన్స్‌తో వస్తున్న గోల్స్ పెట్టుకుంటే, ఓన్లీ పాజిటివ్ థింకింగ్‌లో ఉంటే, పాజిటివ్ వైబ్రేషన్సో, పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆటోమేటిక్‌గా అది మనకి జరిగి తీరుతుంది అని. యూ పే లిటిల్ అటెన్షన్ టు పావర్టీ, scarcity and lack just in yourself and in others as well. Your focus should be on abundance, gratitude, generosity, appreciation, etc. పేదరికం, కొరత, లేమి వంటి దుర్భిక్షపు ఆలోచనలు పట్టించుకోకండి. అంతేకాకుండా ఇతరులతో కూడా పేదరికాన్ని, కొరత, లేమి మొదలైన విషయాల పట్ల మీ దృష్టిని కేంద్రీకరింపచేయకండి. దానికి బదులుగా అపారమైన సంపద, కృతజ్ఞత, ఓదా ఔదార్యత, ప్రశంసించటం మొదలగు వంటి గుణాల వైపు మీ ఆలోచనలు మళ్లించండి. వాటి వలన ఆటోమేటిక్‌గా మీ మనోశక్తి, మైండ్ పవర్ విస్తారమైన సంపదను ఆకర్షించగలదు. పేదరికం అనేది ఒక తలంలో ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. మరి విస్తారమైన సంపద అనేది మరొక ఉన్నతమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. మన ఊహాశక్తి ద్వారా పేదరికం యొక్క ఫ్రీక్వెన్సీ నుండి సంపద అనే ఫ్రీక్వెన్సీకి మార్చవలసి ఉంటుంది. సో, మన థాట్స్‌లో ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నాయి? లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయా మన థాట్స్? హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయా చూసుకోవాలి. ఒకవేళ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనము దాన్ని హైయర్ ఫ్రీక్వెన్సీకి మార్చాలి. షిఫ్ట్ చేసినప్పుడు మనకి పాజిటివిటీ ఉంటుంది అని. కేవలం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ మారటం జరిగితే వాస్తవ ప్రపంచంలో కూడా మన జీవితానుభవాలు పేదరికం నుండి విస్తారమైన సంపద వైపు మారతాయి. ఇది చాలా సరళమైన విషయం. నెక్స్ట్ సెక్షన్ వచ్చి డైమెన్షన్స్ మారడం ద్వారా జీవితానుభవాలు కూడా మారతాయి. మన జీవితంలో గత కొన్ని సంవత్సరాలు ఏ మార్పులు సంభవించకపోవడానికి కారణం మన ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ మారకపోవటమే. దీనినే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు. సో, మనం లాస్ట్‌లో ఏమి చేంజ్ అవ్వలేదు. పాండమిక్ ముందు నుంచి ఇలానే ఉన్నాము అని మనకెప్పుడన్నా ఒక డౌట్ వస్తుంది అంటే, ఎందుకంటే మన ఆలోచనల్లో, మన ఫ్రీక్వెన్సీస్‌లో ఏమాత్రం మనం మార్పు చేసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి పేదరికంలో రగ్గుతున్నాడు అనుకోండి. దాని కారణం అతని శక్తి స్థాయిల యొక్క ఫ్రీక్వెన్సీ ఏమాత్రం మార్పు చెందకపోవటమే. పేదరికం నుండి విస్తారమైన సంపద వైపు మరలటానికి మన అంతరంగ ప్రపంచంలో శక్తి స్థాయిలు మరి వాటి ఫ్రీక్వెన్సీలు వృద్ధి చెందినప్పుడు చాలా ఆటోమేటిక్‌గా ప్రాపంచికంగా జీవితంలోనూ పేదరికంపై సంపద అనేది ప్రవహిస్తుంది. లక్ష్యాలు లేదా సంకల్పాలు ఎందుకు నెరవేరడం లేదు అనే విషయంపై ఈ పుస్తకంలో చాలా అధ్యాయాల్లో చర్చించుకుంటూ ఉన్నాము. మొదటిది కృతజ్ఞత లేకపోవడం అనే కారణం కూడా ప్రధానమైనది. అలాగే డబ్బును మాత్రమే చిత్రీకరణ చేయటం వల్ల లక్ష్యము లేదా సంకల్పము నెరవేరదు. డబ్బుతో ఏ ఏ జీవితానుభవాలు పొందుతున్నామో వాటిని మనం చిత్రీకరణ చేయాలి. సో, ఫస్ట్ ఏమో మనకి గ్రాటిట్యూడ్ కావాలి. సెకండ్‌దేమో మనకి ఓన్లీ డబ్బుతో లింక్ చేయకుండా, ఆ డబ్బు ఉండటం వల్ల వచ్చే ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము విజువలైజ్ చేసుకోవాలి అని. తుది ఫలితాన్ని మాత్రమే చిత్రీకరణ చేయండి. ఇది ఇంకో నెక్స్ట్ సెక్షను. లక్ష్యము లేదా సంకల్పం ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఎవరి ద్వారా నెరవేరుతుంది అనే విషయాల్ని మన అంతరంగ ప్రపంచం మరి ఈ విశ్వం యొక్క పని. ఐ నో వేస్ ఏ నో నాట్ ఆఫ్. మీకు తెలియని మార్గాలు నాకు తెలుసు అని అంతరంగ ప్రపంచం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంటుంది. మీ లక్ష్యం లేదా సంకల్పం అనేది 5వ డైమెన్షన్‌లో ఊహాశక్తిలో తొలిసారిగా వాస్తవ రూపం చెందిన తర్వాత రెండవసారి బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనగా ఎదురవుతూ ఉంటుంది. ఈ లక్ష్యము లేదా సంకల్పం ఎలా నెరవేరుతుంది అనే విషయం
విశ్లేషణ మరియు తర్కానికి 3 తలాల రీజనింగ్ మైండ్‌కి అంతు చిక్కదు. కనుక 5 తలాల ప్రపంచంలో జరిగే సంఘటనలను సంపూర్ణంగా విశ్వసించండి. సో, మనం భూమి మీద థర్డ్ డైమెన్షనల్ ప్లేన్ అంటూ ఉంటాం కదా! సో, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిఫ్త్ డైమెన్షనల్ ప్లేన్‌లో ముందుగా ఒక రూపాంతరం చెంది అవి 3 డైమెన్షనల్ ప్లేన్‌లో రియాలిటీలోకొస్తాయి అని చెప్తున్నారు. సో, దీనికెందు ఇలా ఫిఫ్త్ డైమెన్షనల్ ప్లేన్‌లో మన ఊహలు జరిగేటప్పుడు ఆటోమేటిక్‌గా ఎలా జరుగుతుంది, ఏమిటి అనే దాని మీద మనకు క్వెషన్స్ వద్దు. అది జరిగిపోయినట్లుగా నమ్మకం ఉంచుకోవాలి అంటున్నారు. మీ యొక్క సంపద నియంత్రణ మాపకం అంటే వెల్త్ థర్మోస్టాట్ ఏ పాయింట్ వద్ద సెట్ చేశారో తెలుసా? సో, మనకింత డబ్బులు కావాలి అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఇంత బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా! సో, అది ఆ థర్మోస్టాట్ ఎక్కడ సెట్ చేశాము అనేది తెలుసుకోవాలి అంటున్నారు. మన ఇంట్లో ఏసీకి ఏసీ కండిషనర్ అంటే ఎయిర్ కండిషనర్, ఫ్రిడ్జు మొదలైన ఎలక్ట్రిక్ పరికరాల్లో ఒక ఉష్ణోగ్రత నియంత్రణ మాపకం అంటే థెర్మోస్టాట్ కలిగి ఉంటాం. ఉదాహరణకు ఇంట్లో ఏసీ పనిచేస్తున్నప్పుడు ఉష్ణోగ్రతను 24 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద సెట్ చేస్తాం. ఆ ఏసీ 24 డిగ్రీల వద్దనే పనిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఆ ఏసీ యంత్రం లోపల థెర్మోస్టాట్ ఉంటుంది. ఏసీని 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండునట్లు నియంత్రిస్తుంది. సో, థెర్మోస్టాట్ ఏం చేస్తుంది? మనం ఏమైతే టెంపరేచర్‌ని సెట్ చేస్తామో దాన్ని అక్కడితో లిమిట్ చేస్తుంది కదా! దాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఆ మాదిరిగానే మీ ఆలోచనలతో కూడా ఒక సంపద నియంత్రణ మాపకం అంటే వెల్త్ థెర్మోస్టాట్‌ని కలిగి ఉంటున్నారు. నేను నెలకు 50,000 సంపాదిస్తాను అని, లేదా నేను నెలకు సంవత్సరానికి రూ. 1,00,000 సంపాదిస్తానని, లేదా నెలకు లేదా సంవత్సరానికి 100,00,00,000 సంపాదిస్తాను అని, లేదా నేను సంవత్సరంలో రూ. 100,00,00,000 సంపాదిస్తాను. ఇలా మీ లోపల కొన్ని నమ్మకాలు ఫిక్స్‌డ్‌గా అయిపోయి ఉంటాయి. మీ యొక్క అంతర్ మెకానిజం అంటే ఇన్నర్ మెకానిజం కూడా ఆ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది. డబ్బు మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో కూడా మనం ఫిక్స్ అవుతాం. కొన్ని ఉదాహరణలు ఈ జీవితానికి నా భర్త లేదా భార్యతో ఒక ఇక అడ్జస్ట్ అవ్వలేను. నా జీవిత కాలంలో ఒక ఇల్లు, రూ. 1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించగలను. నేను ఐఐటీలో సీటు సాధించలేను. ఈ క్యాన్సర్ వ్యాధి ఇక నయం కాదు. నేను ఇక బరువు తగ్గలేను. ఈ చక్కెర వ్యాధి ఇక ఎప్పటికీ నయం కాదు. నాకు పెద్ద డిగ్రీలు లేవు కనుక జీవితంలో ఎక్కడా సంపద, ధనము ఆర్జించలేను. ఫలానా బ్రాండ్ కారు కొనలేను. 5 కేజీల బంగారం మనకెందుకు? తరచూ విమాన ప్రయాణాలు ఎందుకు? డబ్బు వృధా అవుతుంది కదా! ఇలా ఎన్నో విషయాల్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాము. మన జీవిత అనుభవాలు కూడా అంతవరకే వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. సో, మన ఇంటి డబ్బులతో కనుక మన ప్రతిదాన్ని కనుక జోడించుకుంటూ వస్తూ ఉంటే కనుక, మన ఆలోచనల్లో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి, అదే మనకి ఆ లిమిటేషన్స్‌లోనే ఉంటాము మన రియాలిటీలో కూడా అని చెప్తున్నారు. ఇంట్లో ఏసీని ఏ విధంగా అయితే 24 డిగ్రీల వద్ద ఫిక్స్ చేస్తామో, జీవితానుభవాలను కూడా అలా ఫిక్స్ చేయటం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అని ఫిక్స్ అయ్యాడు. మరి దాన్ని నెరవేర్చుకున్నాడు. ఒక వ్యక్తి రూ. 200,00,00,000 వ్యాపారంలో నష్టపోయి, తన జీవితంలో ఎప్పటికీ కోలుకోలేనని ఫిక్స్ అయితే, ఇక ఎప్పటికీ కోలుకోలేడు. కానీ డొనాల్డ్ ట్రంప్ 1990 సంవత్సరంలో తన వ్యాపారంలో మొత్తము నష్టపోయినా, కేవలం 2 ఏళ్లలో మళ్ళీ కొన్ని బిలియన్ డాలర్‌లను సంపాదించగలిగాడు. డొనాల్డ్ ట్రంప్ తన జీవిత కాలమంతా బిలియనైర్‌గానే ఉండాలని ఫిక్స్ అయ్యాడు. మరి దాన్ని నెరవేర్చుకున్నాడు. సో, మనం ఎంత నమ్మకంగా మన గోల్ మీద ఉంటుందో, మన ఎంత ఎక్కువ నమ్మకం ఉంటుంది, దానికి అవసరమైన కష్టము కూడా మనం సాధన చేస్తే కనుక ఆటోమేటిక్‌గా అది జరుగుతుంది. దాని మీద అంత మన పాజిటివ్ ఎనర్జీస్, వైబ్రేషన్స్ ఎప్పుడూ ఉండాలి అని చెప్తున్నారన్నమాట. మన సంపాదనను మరి అన్ని జీవితానుభవాలు ఇలా ఉండాలి లేదా ఇలాగే ఉంటాయి అని ఫిక్స్ చేసుకుంటాం. దానికి అనుగుణంగానే వాటిని సృష్టించుకుంటున్నాం. మరి మీరు ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నారు? అత్యున్నత లక్ష్యాలను ఫిక్స్ చేసుకోండి. మీరు ఫిక్స్ చేసుకున్న దానికి అనుగుణంగా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. సో, మనం ఏం గోల్స్ పెట్టుకుంటున్నాం అనేది ఒక్కసారి చెక్ చేసుకొని, అవి కూడా హైయర్
ఫ్రీక్వెన్సీ గల గోల్స్ పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చి చెరువు లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు చేరుతుంది. చెరువు లేదా సరస్సులో లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. అంత ఎక్కువగా నీరుని ఆ చెరువు నిల్వ చేసుకుంటుంది. చెరువు లోతు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ నీరు ఆ చెరువులో నిల్వ ఉంటుంది. నిల్వ సామర్థ్యం ఆ చెరువు లోతు మరియు వైశాల్యంపై ఆధారపడి ఉంటాయి. సో మామూలుగా లేక్ కానీ ఒక పాండ్ కానీ తీసుకుంటే సో దానిలో ఎంత వరకు వాటర్ పడుతుంది అనేది దానిలో ఉన్న డెప్త్ని బట్టి దాని చుట్టూ ఉన్న ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా, అది చెప్తున్నారు అనమాట. మన జీవితానుభవాలు, ధన సంపద, లక్ష్యము లేదా సంకల్పాలను నెరవేర్చడం మొదలైన విషయాలు కూడా అంతే. మన అంతరంగంలో ఇన్నర్ సెల్ఫ్ ఎంత సృష్టించబడుతుందో అంత మాత్రమే బాహ్య జీవితంలో సృష్టించబడుతుంది. మన లోపల 100 కోట్ల రూపాయల సరిపడా జీవితానుభవాలను, సంఘటనలను సృష్టించుకుంటే దానికి తగినట్లుగానే బాహ్య జీవితంలో వాస్తవ రూపం చెందించుకుంటాం. వ్యాధి నయమై సాధారణ జీవితాన్ని కలిగి ఉంటున్నట్లుగా మన లోపల సృష్టించబడినది బాహ్యంగా కూడా సృష్టించబడదు. సో మనం లైఫ్ అంతా నార్మల్ గా గడిపేస్తున్నాము అని మనం లోపల అనుకుంటేనే బయట కూడా జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. మీ లోపల 1000 రూపాయలను సృష్టించుకుంటే బాహ్యంగా 1000 రూపాయలనే కలిగి ఉంటారు. మీ లోపల 1,00,000 రూపాయలను కలిగి జీవితానుభవాలను పొందుతున్నట్లుగా కలలు కంటున్నట్లయితే బాహ్యంగా కూడా 1,00,000 రూపాయలతో కూడిన జీవితానుభవాలను పొందుతారు. మీ లోపల కోట్ల రూపాయలతో కూడిన జీవితానుభవాలను సృష్టించుకుంటే బాహ్యంగా కూడా వాటినే సృష్టించుకుంటారు. మీ భార్య లేదా భర్తతో, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటున్నట్లుగా మీ లోపల సృష్టించుకుంటే బాహ్యంగా వాటిని పొందుతారు. మీ లోపల ఎంతగా ఉన్నతమైన లేదా అల్పమైన లక్ష్యాలను సృష్టించుకుంటే బాహ్యంగా కూడా వాటిని జీవితానుభవాలుగా సృష్టించుకుంటారు. యాజ్ విత్ ఇన్ సో వితౌట్. మీ లోపల ఏది ఉన్నదో బయట కూడా అదే ఉంటుంది. మీ లోపల లేనిది బయట కూడా ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 1,00,00,000 రూపాయల లాటరీ వచ్చింది. కానీ అతని లోపల పేదరిక ఆలోచనలు ఉన్నట్లయితే ఆ 1,00,00,000 రూపాయలను సద్వినియోగం చేసుకోలేడు. ఆ ధనం ఏదో ఒక రూపంలో అతడి నుండి వెళ్ళిపోతుంది. కనుక చెరువు లోతు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీరు చేరుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే పెద్ద పాత్రలో ఎక్కువ నీరు, చిన్న పాత్రలో తక్కువ నీరు నిలువ ఉంటుంది. కోటీశ్వరుడి మైండ్ సెట్ ఉంటే కోటీశ్వరుడే అవుతారు. లక్షాధికారి మైండ్ సెట్ ఉంటే లక్షాధికారే అవుతారు. యోగిగా మైండ్ సెట్ ఉంటే యోగి అవుతారు. యద్భావం తద్భవతి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిపైనే మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని కూడా కాస్త ఉన్నతంగా పెట్టుకోండి అని చెప్తున్నారు. The only way to permanently change the temperature in the room is to reset the thermostat. In the same way, the only way to change your level of financial success permanently is to reset your financial thermostat. తేనెటీగ. సో దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ గురించి చెప్పారు, హనీ బీస్ గురించి. తేనెటీగలు పుష్పాల నుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. ఆ తేనె తుట్టని మనుషులతో సహా ఇతర జీవరాశులు తీసుకోవటం జరుగుతుంది. తమ తేనెను ఈ మనుషులు, ఇతర జీవరాశులు తీసుకున్నప్పటికీ ఈ తేనెటీగల నుండి మనం తేనెను తీసుకోలేం. తేనెను తయారు చేసే ప్రతిభను వాటి నుండి ఎవ్వరూ తీసుకోలేరు. ఆ మాదిరిగానే డొనాల్డ్ ట్రంప్ 1990వ సంవత్సరంలో వ్యాపారంలో మొత్తము కోల్పోయిన బిలియన్ డాలర్లను సంపాదించే ప్రతిభను ఆయన కోల్పోలేదు. ఆ టాలెంట్ ని డొనాల్డ్ ట్రంప్ నుండి ఎవరూ తీసుకోలేరు కదా. అలాగే కొన్నిసార్లు మీ జీవితంలో అన్నీ కోల్పోయినా లేదా నష్టపోయినా సరే మీ టాలెంట్, ప్రతిభ మీ దగ్గరే ఉంటుంది. మీరు లక్షలు, కోట్ల రూపాయలను సృష్టించే టాలెంట్ కలిగి ఉన్నట్లయితే ఉద్యోగం లేదా వ్యాపారం మొదలైన వాటిలో ఎన్నిసార్లు నష్టపోయినా కోల్పోయినా సరే మళ్ళీ సంపాదించగలుగుతారు. మీకు కల ఆ టాలెంట్ని ఎవరూ తీసుకోలేరు, తస్కరించలేరు. సో మనం కనుక ముందు మన స్కిల్ సెట్ని అంటే టాలెంట్స్ని కనుక పెంచుకుంటూ ఉంటే మన చుట్టూ భౌతికంగా ఎన్ని ఉన్నా లేకపోయినా కూడా మళ్ళీ దాన్ని మనం సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట.
సో, దీని ఎగ్జాంపుల్ ఏమన్నారు? హనీ బీ గురించి చెప్పారు. హనీ బీ మామూలుగా ఏం చేస్తుంది? ఆహ్, హనీని తీసుకొచ్చి ఆహ్, దాన్ని తేనెతుట్లో పెడుతూ ఉంటుంది కదా! సో, మనం తేనెను తీసేసుకుంటాము, పువ్వులు తీసేసుకుంటాము. కానీ దాని దగ్గర ఉన్న టాలెంట్‌ను అది వేరే మళ్ళీ మళ్ళీ వాడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఒక రూమ్‌లో శాశ్వతంగా ఉష్ణోగ్రతను మార్చడానికి ఉష్ణ నియంత్రణ మాపకం అంటే థర్మోస్టాట్ ఎలా బిగిస్తామో, అదే మాదిరిగా మన ఆర్థిక స్తోమతను లక్షాల్ లక్షలలోనో, కోట్ల రూపాయల్లోనో ఆర్థిక అనే ఉష్ణ నియంత్రణ మాపకాన్ని మన ఆలోచనలో శాశ్వతంగా బిగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీ ఆర్థిక సంపద వేలల్లో ఉంటే లక్షల్లోకి, లక్షల్లో ఉంటే కోట్లలోకి మీ ఆలోచన ధోరణిని మార్చుకోండి. మీ ఆలోచన ధోరణి వేలల్లోనా, లక్షల్లోనా, కోట్లలోనా మీ ఆర్థిక సంపదను ఫిక్స్ చేసుకోండి. దాని ప్రకారమే మీ జీవితంలో ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి. సో, మన ఫైనాన్షియల్ వెల్త్ అనేది మనకెలా కావాలి అనేది మనము కొంచెం హైయర్‌గా పెట్టుకుంటే గనక మన చుట్టూ ఉండే ఫైనాన్షియల్ ఆప్షన్స్ కూడా ఎక్కువుంటాయి అని చెప్తున్నారనమాట. ఈ ఒక్క ఆర్థిక విషయాలే కాకుండా జీవితంలో ఏ రంగంలోనైనా, ఎన్ని విధాలుగానైనా అనుభవాలను సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు ఈ భర్త లేదా భార్యతో ఈ జీవితం సర్దుకుపోలేను. మాకు ఆర్థిక కష్టాలు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధి నయమవ్వదు. నేను ఎల్లప్పుడూ ఒంటరిగా ఉంటున్నాను. ఇలాంటి దురభిప్రాయాలతో కూడిన ఆలోచనలు లేదా నమ్మకాల నుండి పాజిటివ్‌గా, అద్భుతంగా గల ఆలోచనలను, నమ్మకాల వైపు మార్పు చెందండి. ఎందుచేత అంటే ఆత్మశక్తితో ఎంత గొప్ప లక్ష్యాలు లేదా సంకల్పాలనైనా వాస్తవ రూపం చెందించగలము. సో, మన నమ్మకాలు చక్కగా పెట్టుకొని, లక్ష్యాలు గొప్పగా పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. సంపన్నుల పట్ల, విజయాలు సాధించిన వారి పట్ల మీరు ఎలాంటి దృక్పథాలను కలిగి ఉంటున్నారు అని నన్ను ఒక క్వెషన్ అడుగుతున్నారు. ధీరూభాయ్ అంబానీ, గౌతమ్ అదానీ మీకు తెలిసిన సంపన్నులు అక్రమ మార్గాల్లో, అవినీతి మార్గాల్లో సంపాదిస్తున్నారు అనే భావనలను, నమ్మకాలను కలిగి ఉంటున్నారా? అంటే అలాంటి భావనలు తక్షణమే ఉంటే అలాంటి భావనలు తక్షణమే వదిలిపెట్టండి. వారు ఏ ఏ మార్గాల్లో సంపాదించారో, సంపాదిస్తున్నారో అనే విషయం ఈ ప్రకృతి చూసుకుంటుంది. ఆ విషయాలు మనకెందుకు? ముందు మన విషయాలను చక్కపరుచుకోవటానికే సమయం లేదు. మరి ఇతరుల విషయాలకు టైం ఎక్కడిది? జడ్జ్ ఏ నాట్ తీర్పు చెప్పకము. లోకంలోని దోషాలు, లోపాలను కనిపెట్టేంత సమాచారం మన దగ్గర లేదు కదా! ముందు మనం మహాసంపన్నులుగా, మహాజ్ఞానులుగా, యోగులుగా తయారవుదాం. అందుకోసం లక్ష్యాలు, సంకల్పాలను నిర్దేశించుకొని కృషి, సాధన చేద్దాం. ఎవరి లైఫ్ డిజైన్ వారిదే. అలాంటప్పుడు ఇతరుల లోపాలను, దోషాలను వెతకటం మాని మన సంగతి మనం చూసుకుందాం. ఇతరులలో ఏ ఏ దోషాలు మనకు కనపడుతున్నాయో అవి మన అంతరంగంలో ఉన్నాయని గుర్తుంచుకోండి. మీ లోపల ఉన్న వాటిని మాత్రమే బయటకు గుర్తిస్తున్నారు అని కనిపెట్టుకోండి. సో, పక్కన వాళ్ళలో మనకేదైనా లోపం కనపడింది అంటే, ఆ లోపం మనలోనే ఉంది అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో, అది మనం గుర్తు తెచ్చుకొని దాన్ని కనుక మనం ఆహ్, ఫిక్స్ చేసుకోగలిగితే మనకి ఎదుటి వాళ్ళలో లోపాలు కనపడవు అని. అయితే యోగులు, జ్ఞానులు మాత్రం ఇతరుల శ్రేయస్సు కోసం ఇలా నడుచుకుంటే బాగుంటుంది. ఇలా జీవితాన్ని సరిదిద్దుకోండి. ఇలా లక్ష్యాలు ఎంచుకోండి. యోగ సాధనతో మీ జీవితాలను ఉన్నతీకరించుకోండి వంటి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. యోగులు, జ్ఞానులు లేక లోక శ్రేయస్సుని ఆకాంక్షిస్తుంటారు కనుక వారు ఇతరుల జీవితాలను సరిదిద్దేందుకు అర్హులే. యదా ఇచ్ఛాసి తదా కురు అని చెప్పవలసిందిగా చెప్పాను. ఇక నీకు ఎలా నచ్చితే అలా చేయవచ్చు అని మాత్రమే యోగులు, జ్ఞానులు ఉపదేశిస్తారు. సో, మనము మామూలుగా పక్కన వాళ్ళ గురించి జడ్జ్ చేయొద్దు. వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండని అని చెప్పి అన్నారు కదా! మరి అదే యోగులు హ్మ్. ఇలా ఉపదేశాలు ఇస్తూ ఉంటారు కదా! మరి ఆ జ్ఞానుల గురించి ఏంటి అంటే, వాళ్ళుని వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పంచుతున్నారు. అది మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు అని చెప్తారు కాబట్టి, అది ఆ జ్ఞానులకు సంబంధించింది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, వాళ్ళు ఇతరుల జీవితాలను సరిదిద్దేందుకు అర్హులు అని. హ్మ్. కనుక మంచిని, సంపదను, శ్రేయస్సుని మెచ్చుకోండి.
ప్రోత్సహించండి. అలాంటి భావనలనే కలిగి ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అలాంటి వాటిని మీ జీవితంలోనికి ఆకర్షిస్తారు. వాట్ యు ఫోకస్ ఆన్ ఎక్స్పాండ్స్. వెన్ యు ఆర్ కంప్లైనింగ్, వాట్ యు ఫోకస్ ఆన్, what is right with your life or what is wrong with it. And since what you focus on expands, you will keep getting more of what is wrong. మీకు దేనిపైన దృష్టి పెడతారో అది వ్యాకోచం అంటే విస్తరణ చెందుతుంది. నా జీవితంలో జరుగుతున్న మంచి ఏమిటి, లేదా నా జీవితంలో దొరుకుతున్న తప్పులేమిటి అని మీరు ఫిర్యాదులు చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే, మీరు దేనిపైన దృష్టి కేంద్రీకరిస్తే అదే మీ జీవితంలో ఆకర్షించబడుతుంది. మీ జీవితంలో తప్పులు దొరుకుతున్నాయి అని ఆలోచిస్తూ కూర్చుంటే అలాంటి వాటిని జీవితానుభవాలుగా పొందుతారు. ఇట్ ఈస్ టైమ్ టు డిసైడ్. యూ కెన్ బి ఎ విక్టిమ్ ఆర్ యూ కెన్ బి రిచ్, బట్ యూ కెనాట్ బి బోత్. మీరే నిర్ణయించుకోండి. సరి అయిన సమయం ఇదే. మీరు పరిపశువుగా మారి పేదరికాన్ని అనుభవిస్తున్నారా, లేదా సంపన్నులుగా మార్పు చెందుతున్నారా? అంతేకాని ఏకకాలంలో పేదవాడుగాను మరియు ధనికుడుగాను ఉండలేరు. మీ గుండెలపై చెయ్యి వేసుకుని ఇలా చెప్పండి, నా జీవితంలో సంపన్నుడిగా ధనవంతుడిగా ఉంటాను అని, లేదా నేను యోగి అవుతాను, యోగిగా ఉంటూ డబ్బు ధనము ఇచ్చే అన్ని జీవితానుభవాలను పొందుతూ ఉంటాను అని చెప్పండి. ప్రతి క్షణము మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ధనవంతుడికో లేదా పేదవాడిగానో, లేదా యోగిగానో, లేదా యోగి మరియు ధనవంతుడిగానో మీరే దాన్ని ఆకర్షించుకుంటున్నారు. సో మన ఆలోచనలు ఎలా ఉంటే మనం అవే మనము మేనిఫెస్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉంది, దాంతో ఈ చాప్టర్ అయిపోతుంది. కంటిన్యూ చేద్దాం. ఈ అభ్యాసంలో ఆర్థిక సమస్యలను ఎంచుకోవటం సాధన చేద్దాం. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. అలా 3 లేదా 4 నిమిషాలు చేసి రిలాక్స్ అవ్వండి. అయితే కళ్ళు మూసుకుని కూర్చునే ముందు నోట్బుక్లో సంపద ఎంత కావాలో, ఎందుకు అవసరమో, ఆ సంపదతో ఏ జీవితానుభవాలు పొందవచ్చునో ఒక పేజీలో రాయండి. ఒక ఉన్నత ఆర్థిక లక్ష్యం అంటే కోట్ల రూపాయల్లో పెద్ద వ్యాపారం అనేది కనిపిస్తే అది ఖచ్చితంగా స్పష్టంగా ఎంచుకొని దాన్ని నెరవేర్చడం వల్ల ఏ విషయాలు జీవితానుభవాలుగా ఉంటాయో, మీ జీవిత శైలి ఎలా ఉంటుందో క్లుప్తంగా రాయండి. నోట్బుక్లో రాసుకున్న విధంగా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనండి. ఈ విశ్వము మరియు మీ అంతరంగ ప్రపంచము ఎల్లప్పుడూ మీరు వాంఛించిన దాన్ని ఇవ్వటానికే సిద్ధంగా ఉంది. అయితే మీరు దృఢ నిశ్చయంతో అంటే కమిట్మెంట్తో ఉండాలి. ద యూనివర్స్ విల్ అసిస్ట్ యూ, గైడ్ యూ, సపోర్ట్ యూ అండ్ ఈవెన్ క్రియేట్ మిరాకిల్స్. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కమిట్. ఈ విశ్వం మీకు సహాయం చేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది, సహాయ సహకారాలను అందిస్తుంది, మీకోసం అద్భుతాలను సృష్టిస్తుంది. అయితే మొదటిగా మీరు దృఢ నిశ్చయంతో లక్ష్యము లేదా సంకల్పాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. If you are not fully, totally and truly committed to creating wealth, chances are you won't. If you are in comfort zone and do not want to take risk, you will never create luxurious and abundant life. మీరు సంపూర్తిగా సమగ్రంగా నిజంగా సంపదను సృష్టించాలని దృఢంగా నిర్ణయించుకోలేని పక్షంలో వాటిని సృష్టించలేరు. మీరు సుఖం అనే ముసుగులో ఇరుక్కుపోయి సాహసాలకు తెగించనట్లయితే విలాసవంతమైన సమృద్ధికరమైన జీవితాన్ని పొందలేరు. సో మన ఆలోచనల్లో ఎప్పుడూ కూడా చాలా ఎక్కువగా ఆలోచనలు, మన గోల్స్ చాలా పెద్దగా ఉండాలి. అలానే దానికి కావాల్సిన రిస్క్ టేకింగ్ హ్యాబిట్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఒక లక్ష్యం లేదా సంకల్పాన్ని ఎంచుకుని ఊహాశక్తితో కలలు కని ఆత్మశక్తికి అప్పచెప్పి లేదా శరణాగతి చేసి నిశ్చింతగా ఉండండి. మీరు ఒక ఆత్మశక్తి అనే విషయాన్ని గుర్తుంచుకొని మీలోని పాతాల భైరవికి శరణాగతి చేయండి. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం సరెండర్ అవ్వాలి అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద వారియర్స్ వే. నో ఇఫ్స్, నో బట్స్, నో మేబీ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ద వారియర్స్ వే ఈజ్ సింపుల్. ఐ విల్ బి రిచ్ ఆర్ ఐ విల్ డై ట్రైయింగ్. You feel empowering.
మీరు ఎవరైతేనేం, స్త్రీ అయితేనేం, పురుషుడైతేనేం, యోధ మార్గం ఇది. అయితే కానీ కావచ్చు వంటి చంచలమైన భావాలు ఉండకూడదు. అయితే కానీ కావచ్చు అనే చంచలమైన భావాలు ఉండకూడదు. నేను సంపన్నుడిని అవుతాను లేదా సంపన్నుడు అవ్వటానికి ప్రయత్నిస్తూ అయినా చనిపోతాను అని దృఢ నిశ్చయంతో, కమిట్మెంట్‌తో ఉంటే వారియర్‌గా ఉంటాడు. ఈ అభ్యాసాన్ని మీకు వీలున్నప్పుడల్లా 15 నిమిషాల నుండి 20 నిమిషాలు సాధన చేయవచ్చు. ఈ పుస్తకంలో ఏ అభ్యాసాన్ని అయినా సరే మీరు ఎంచుకుని సాధన చేయవచ్చు. యూ ఆల్వేస్ గెట్ వాట్ యూ వాంట్. వాట్ యూ సబ్‌కాన్షియస్‌లీ వాంట్, నాట్ వాట్ యూ సే యూ వాంట్. మనం మీ సబ్‌కాన్షియస్ మైండ్ పరంగా ఏది వాంఛిస్తున్నారో దాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. అంతేకాని మీరు నాకు ఇది కావాలి అని చెప్పుకున్నంత మాత్రాన ఏదీ రాదు. మీరు దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎంచుకున్నప్పుడు తొలుత ఆ లక్ష్యం మీ లోపల సృష్టించబడి, ఆ తరువాతనే బాహ్య ప్రపంచంలో మేనిఫెస్ట్ అవుతుంది. సో, మన నోటితో మనకిది కావాలి అని జస్ట్ దానిలో ఫీలింగ్, ఎమోషన్స్ ఏమీ లేకుండా జస్ట్ మనం అంటే అది జరిగిపోదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో దానికి కనెక్ట్ అయ్యి విజువలైజ్ చేసుకొని ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో దాని వైపు మనం కంప్లీట్ సరెండర్‌నెస్‌లో ఉంటే కనుక, దానిలో కమిట్మెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్ట్ అవుతుంది అని. పై అభ్యాసంలో మీరు చేయవలసింది ఒక డైరీ లేదా మంచి నోటు పుస్తకం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని రాయడం. దానిని ఇప్పటికే నెరవేరినట్లుగా వివిధ కోణాలలో కలలు కనటం. ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక బారక్ ఒబామా, ఒక ధీరుభాయ్ అంబానీ, ఒక అజీం ప్రేమ్‌జీ, ఒక వారెన్ బఫెట్, ఒక స్టీవ్ జాబ్ మాదిరిగా యోధ వలె పోరాట పటిమను అలవర్చుకోండి. సుఖమయ పరిధిలో అంటే కంఫర్ట్ జోన్‌లో ఇరుక్కొని నాకు ఇంత ఆదాయం చాలు, నెల లేదా సంవత్సరానికి ఇంత సంపాదన సరిపోతుంది వంటి పరిమిత భావాలలో ఇరుక్కుపోకుండా మిమ్మల్ని విస్తరింప చేసుకోండి. ఇంకా ఇంకా గొప్ప లక్ష్యాలు యోగి, జ్ఞానిగా ఎంచుకోండి. మిగతా విషయాలు ఆకర్షణ సిద్ధాంతం ద లా ఆఫ్ అట్రాక్షన్ అధ్యాయంలో చర్చించుకుందాం. సో, మనం ఏమిటి అంటే మన కంఫర్ట్ జోన్ నుంచి పక్కకొచ్చి మన గోల్స్‌ని పెద్దగా పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. రేపు 15థ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.